హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఈ వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేస్తానని అనుకోలేదు. మేమైతే హోలీ స్టార్ట్ చేసినాం. మా సార్ అయితే ఎగ్గు కొట్టిండు. మా ఇద్దరితో స్టార్ట్ అయిపోయింది హోలీ. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వస్తా అని చెప్పారు. వాళ్ళు రాకముందు మేమే వచ్చేసాం ఎగ్స్ అని పట్టుకొని. ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరం. వాళ్ళ ఇంట్లోనే ఉండేసరికి ఇంట్లోనే అందరికీ కలర్లు పూసేస్తున్నాం మొత్తం. మెల్లిమెల్లిగా ఎగ్స్ కూడా తెచ్చినాము, అవి బయట ఉన్నాయి. ఛాన్స్ దొరికితే ఎగ్ కొట్టేద్దామని చూస్తున్నాం ఒక్కొక్కరికి. మా తమ్ముడు అయితే బాత్రూంలోనే ఉన్నాడు మొత్తం. అంటే తమ్ముడు కాదు, మర్ది. మేము తమ్ముడు అని పిలుస్తాము. మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం మొత్తం ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యేట్లా. ఎగ్స్ తెచ్చినామని తెలియగానే వాడైతే బాత్రూంలోకి వెళ్ళిపోయిండు. ఇక బాత్రూంలోనే ఎగ్గు కొట్టాల్సి వచ్చింది. ఎగ్గు కలరు అన్నీ. మా మామ అయితే అప్పుడే డ్యూటీ నుంచి వచ్చి ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయి ఉన్నాడు. ఇంకా మా చెల్లి ఇనలేదు, మొత్తం ఎగ్గు కొట్టేసింది. పాపం ఎగ్గు నెత్తి మీద కొట్టకపోతే అది పోయి టీవీకి మీద తగిలింది. అక్కడ అంతా మళ్ళీ అదే తీసుకొచ్చి నెత్తి మీద పూసింది. నేను మా అత్తమ్మకు కొట్టిన ఎగ్గు. మంచిగా డ్యాన్సులు చేస్తూ మంచిగా ఎంజాయ్ చేసినాం అందరం. ఇంక ఇల్లు అంతా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇక మా ఇంటికి వెళ్దాం, అక్కడ బయట ప్లేస్ బాగుంది కదా, అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్దామని వెళ్తున్నాం. మా వాడైతే వాటర్ గన్తో ఆడుతున్నాడు, అందరికీ వాటర్ చల్లుతున్నాడు వెళ్దాం అంటుంటే. ఇక అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. ఇక ఇంటి దగ్గర స్టార్ట్ చేసినాం. మా సార్కి మా చెల్లి ఎగ్గు కొట్టడానికి ట్రై చేస్తుంది మెల్లిగా. ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తుంది. మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిండు. ఎగ్గు కొట్టడానికి ట్రై చేస్తుంది, కొట్టింది. ఎక్స్పెక్ట్ చేయలే ఎగ్గు కొడతా అని చెప్పేసి. మా సార్ ఫ్రెండ్స్తో నుండే అర్జెంటుగా రా అని చెప్పేసి ఫోన్ చేసినాం మేమే. రాగానే ఎగ్గు. ఇంకా మా తమ్ముడు కూడా రెడీగా ఉన్నాడు ఎగ్గు కొడదామని చెప్పేసి. వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక అన్నయ్య కూడా వచ్చారు, మా అన్నయ్య. రెడీగా ఉన్నాయి ఎగ్స్. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేసిర్రా? మేమైతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినాం. ఈ చుట్టుపక్కల ఎవరంతా హోలీ సెలబ్రేషన్స్ ఏం కనిపించలేదు, అందుకే మా ఫ్యామిలీతోనే మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఇంటి ముంగట ప్లేస్ బాగుంది కాబట్టి. మా తమ్ముడు కూడా స్టార్ట్ చేసేసిండు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. పాపం 3 అయిపోయినాయి మా సార్కి. మా చిన్నోడైతే మొత్తం వాటర్తోనే ఆడుతున్నాడు. నాకు అందరితో ఓపించుకుంటున్నాడు, వాడే ఓపించుకుంటున్నాడు. చూడండి వాడి అవతారం ఎట్లుందో. చేతబండి కూడా వెళ్తుంది. మా అత్తమ్మ కూడా ట్రై చేస్తుంది మా అమ్మకి కొడదామని చెప్పి. బకెట్లలో వాటర్ పెట్టుకొని ఎగ్గులుగా వాష్ చేసుకుంటూ ఆడుతున్నాం మొత్తం. తింటుంటే ఎగ్గు మాత్రం సూపర్ ఉంటుంది, కానీ ఒంటి మీద పోసుకుంటే దాని స్మెల్ భరించలేకపోతాం. అందుకే పైప్ తీసుకొచ్చుకున్నాం, వాటర్ షవర్ లాగా మొత్తం వాటర్తో ఆడుతున్నాము. ఆ స్మెల్ అసలు భరించలేకపోతున్నాము. ఫుల్ స్మెల్ వస్తుంది, ఎగ్ స్మెల్. తినేటప్పుడు మాత్రం ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటామో ఎగ్గుని. మా తమ్ముడు కూడా కొట్టేసిండు. సడన్గా నేను వాష్ చేసుకుంటుంటే వచ్చి పట్టన వేసిండు వెనక నుంచి. ఎంత పెయిన్ వచ్చిందో అసలు. అందుకే వాడికి పోస్తున్నా. వాడు తప్పించుకొని వచ్చి మెల్లిగా వచ్చి బకెట్ లేపి నాకే గుమ్మరించేసిండు. అసలు ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంది అసలు. అందరం కలిసి ఇట్లా హోలీ సెలబ్రేట్ చేసుకోవడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక అట్లనే కంటిన్యూ చేసినాం, ఆడుతూనే ఉన్నాం. ఇంకా మా మామ ఒక్కోడు సైలెంట్గా పక్కకున్నాడు. ఇంకా మా మామని కూడా రంగంలోకి దించుదామని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చినాం. మా మామకు కూడా స్టార్ట్ చేసినాం ఇక కలర్స్ వేయడం అవి ఇవి. అదిగో మా చెల్లి స్టార్ట్ చేసింది.
best DJ. వాటర్ పైప్ దేగానే నాకు నాకు అని అందరు గుంజుకుంటూ లాక్కుంటున్నారు. ఏదో షవర్ బాత్ చేస్తున్నారు అక్కడనే మొత్తం. అందరికి పడుతున్నా నేను. ఒక్కొక్కరు మంచిగా స్నానాలు చేసేస్తారు అక్కడనే. బురదలాడుతున్నారు. ఎగ్గు పొచ్చలని నెత్తి మీద ఉన్నాయి కదా పాప. మా మమ్మీ మా చెల్లెకి నాకు అందరికి ఎవరికెవరికి కనిపిస్తే వాళ్ళందరికీ ఎగ్గు పొచ్చలు తీసేస్తుంది నెత్తిలో నుంచి, కుచ్చుకుంటాయి అని చెప్పేసి. అక్కడ మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు. మా అన్నయ్యకి ఎగ్గు కొడదామని చెప్పేసి అక్కడ సైలెంట్గా కూర్చున్నారు కదా మా అన్నయ్యని. మెల్లిగి రమ్మన్నారు. ట్రై చేస్తుండే ఎగ్స్ తెప్పిస్తూనే ఉన్నారు, అయిపోతూనే ఉన్నాయి. అది అంతలోపే మా అత్తమ్మ మా మమ్మీకి కొట్టేసింది ఎగ్గు. షాక్ అసలు. మా అన్నయ్యకి కొడుతున్న లోపు మా అత్తమ్మ మా మమ్మీకి కొట్టేసింది. ఇక మా అన్నయ్య కూడా అయిపోయింది ఎగ్గు. అయిపోతూనే ఉన్నాయి, ఎగ్స్ వస్తూనే ఉన్నాయి, తీసుకొస్తూనే ఉన్నారు. కానీ ఫుల్ హ్యాపీ, మస్తు ఎంజాయ్ చేసినాం ఆ రోజు అయితే. హోలీ సెలబ్రేషన్స్ అయితే ఫుల్ హ్యాపీగా చేసుకున్నాం మేము. ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసి. ఇక్కడైతే ఎవరు అంతా ఆడలేదు హోలీ. ఇంకా మా ఫ్యామిలీ మేము బయట మంచిగా ఎంజాయ్ చేసినాం. చాలిగా ఆడింది, పదండి లోపలికని మా మమ్మీ అంటుంది. ఇక స్టాప్ చేసినాం. ఇక హోలీ అయిపోయింది. ఇక ఫ్రెష్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఇక హోలీ రోజు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళందరూ ఇక అవి పేర్లు వేస్తారు కదా, కుడక పేర్లు, చక్కెర బెండ్లు అవన్నీ వేస్తారు కదా. అంటే హోలీ రోజు నుంచి ఉగాది వరకు ఎప్పుడైనా వేసుకోవచ్చు అంట. కానీ మేమైతే ఎప్పుడు హోలీ రోజే వేయించుకుంటాము. ఇక ఆ కార్యక్రమం జరుగుతుంది. మా వాడైతే మంచిగా వేసుకొని తింటా ఉన్నాడు. కానీ మా క్యాండీ అయితే అస్సలు వేసి నుంచి అసలు తీసేదాకా ఏడుస్తూనే ఉంది తీసేయమని. కానీ ఇట్లా అందరం కలిసి సెలబ్రేషన్స్ మాకైతే ఫుల్ హ్యాపీ. ఇంకెప్పటికీ మర్చిపోలేదు. అంత హ్యాపీ అనిపించింది ఆ రోజు అంతా. ఇవన్నీ అయిపోగానే ఇంకా ఫొటోస్ దిగిన. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ. అందరూ ఇలానే మాకంటే ఎక్కువ ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఇలానే కావాలి మాకు. బాయ్.